మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. కాసేపట్లో తాడిపల్లి నుంచి బయలుదేరి జగన్ నెల్లూరుకు చేరుకుంటారు. సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్తో ఆయన నివాసంలోనే మాట్లాడతారు. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటనకు 900 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పర్యటనకు కూడా పరిమిత సంఖ్యలో అనుమతినిచ్చారు. మరోవైపు నెల్లూరు నుంచి ప్రసన్న కుమార్ ఇంటి వరకు ర్యాలీ వైసీపీ ప్లాన్ చేస్తోందా? పోలీసులు మాత్రం ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని అంటున్నారు. శాంతి భద్రతలను ఉల్లంఘిస్తే ఊరుకోబోమన్నారు. హెలిప్యాడ్ వద్ద 10 మందికి, కాకాణి గోవర్ధన్ ను జగన్ పరామర్శించే జైలు వద్ద 3కి అనుమతినిచ్చారు. రోడ్ షో, ప్లకార్డులు, బ్యానర్ల ప్రదర్శనకు ఇంకా అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మరి కాసేపట్లో జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని, నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డిని ఇద్దరిని కలవనున్నారు. వారితో ఏం మాట్లాడబోతున్నారు అనుకోవచ్చు. మరోవైపు పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలను ధిక్కరిస్తూ వైసీపీ శ్రేణులు రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. సో ఏ విధంగా ఉండబోతాయి పరిణామాలు అనుకోవచ్చు? రాధిక, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొంతసేపట్లో అంటే 11 గంటల సమయానికి నెల్లూరు జిల్లా కారాగారానికి రానున్నారు. ముఖ్యంగా ఇక్కడ 8 కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన ఇక్కడ రిమాండ్లో ఉన్నారు. ఆయన రిమాండ్లో ఆయన పరామర్శించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో నెల్లూరులో ఉన్న ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మధ్య జరిగిన గొడవల్లో ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన ఇంటిని ఆ రోజు ధ్వంసం చేసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను అదేవిధంగా ఆ ఇంటిని ఆయన పరిశీలించనున్నారు. మొత్తం మీద అయితే ఆయన పర్యటన సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతో పాటు పూర్తిగా అటు ఎన్నడూ లేని విధంగా ఈసారి 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ అయితే పూర్తి స్థాయిలో ఇటు మనం ప్రస్తుతం జైలు వద్ద చూడవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో. ఇటు ఈ ప్రాంతం నుంచి జైలు వైపు ఎవరు రాకుండా పూర్తిగా ఇటు ఏదైతే ఇనుప ఫెన్సింగ్స్తో పాటు అదేవిధంగా ముళ్ళ కంచెలను కూడా అక్కడ పోలీసులు వేయించిన పరిస్థితి. దీంతో పాటు ఇటువైపు ఏదైతే జైలు వద్ద కేవలం 3ని మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్న ఈ శ్రామిక నగర్ గ్రామంలోకి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయని తెలుస్తుంది. మొత్తం మీద 30,000 మందికి పైగా వైసీపీ శ్రేణులు ఈరోజు నగరంలో జగన్ను అనుసరించున్నారని ఒక ఇంటెలిజెన్స్ సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఇటు జైలు వద్ద నుంచి ఇటు సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద వరకు ర్యాలీగా ఏదైతే మొన్న ఇటు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంలో హెలిప్యాడ్ వద్ద నుంచి మార్కెట్ యార్డ్ రావడానికి సుమారు 2.5 గంటల పాటు ర్యాలీగా వచ్చాడు. ర్యాలీకి అనుమతి లేనప్పటికీ ర్యాలీగా వచ్చి అటు మామిడికాయల రైతులను మాట్లాడిన నేపథ్యం. ఈ నేపథ్యంలో అదే విధమైన ప్లాన్ని ఇక్కడ వైసీపీ అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను వాహనాలతో వెంట వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ తాము అడ్డుకుంటామని చెప్తున్నప్పటికీ భారీ ఎత్తున వచ్చే వారిని వీరు అడ్డుకోగలరా అన్న ఒక సంశయం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైతే బంగారుపాలెం వద్ద జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసాము. ఎక్కడికెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసాము. రోడ్లోకి ఎవరు రాకుండా అదేవిధంగా కాన్వాయ్లో కూడా కేవలం 4 వాహనాలకే అనుమతి ఇచ్చామని 3 నుంచి 4 వాహనాలకే అనుమతి ఇచ్చామని చెప్తున్నప్పటికీ ఏదైతే నగరంలో ఒక్కసారిగా కార్యకర్తలు కానీ ఏదైతే వైసీపీ క్యాడర్ కానీ ఒక్కసారిగా వాహనం వద్దకు వస్తే అడ్డుకుంటారా లేదా అన్న ప్రశ్న కూడా ఏదైతే మొదలవుతుంది. మొత్తం మీద చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి తన పర్యటన 11:30 నుంచి 2 గంటల లోపల ముగించేటట్టు షెడ్యూల్ ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఇక్కడ జైల్లో ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతాడో ఆ తర్వాత నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తాడు. సుమారు 8 కిలోమీటర్ల దూరంలో అడుగడుగున పోలీసులు పెద్ద ఎత్తున మోహరింపు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో క్యాడర్ను పెద్ద సంఖ్యలో మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ క్యాడర్ను మొత్తం ఇక్కడికి పిలిపించే విధంగా ప్లాన్ చేసినట్లు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయా, లేకపోతే మరో విధంగా వారు ఏదైతే బంగారుపాలెంలో ఏ విధంగా కాన్వాయ్ వెంట వచ్చారో అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ప్రతి పర్యటన ఉద్రిక్తతగా మారే విధంగా ప్లాన్ చేసుకుంది వైసీపీ అంటూ కూడా
టీడీపీ ఇప్పటికే విమర్శిస్తున్న నేపథ్యం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా అదే విషయాన్ని చెప్తుంది. పరామర్శ కోసం ఇంత హడావిడి ఎందుకు చేయాలంటూ కూడా ఓవైపు ప్రశ్నలు ఏదైతే వారు ప్రశ్నిస్తున్న నేపథ్యకి మొత్తం మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈరోజు ఇద్దరి కుటుంబాలను పరామర్శించనున్నాడు. ఓవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు రాధిక. అయితే ఏ విధమైన దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక యాప్ ద్వారా వైసీపీ కార్యకర్తల మీద కానీ వైసీపీ మీద కానీ దాడి చేస్తే ఆ యాప్లో అప్లోడ్ చేయండి, ఆ తర్వాత అధికారుల వ్యవహారం తాను తేల్చుకుంటానంటూ చెప్పిన ఆయన మాటలు ఈ సందర్భంగా ఈ రోజు జరిగే పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఆయన పర్యటన సందర్భంగా ఎలాంటి పరిణామాలు తలెత్తాయన్న టెన్షన్ వాతావరణం కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా నెల్లూరులో పోలీసులు అటు ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీసులతో పాటు ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులను కూడా బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ నాయుడు కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ పర్యటన ఒక టెన్షన్ వాతావరణంలో కొనసాగుతుందని చెప్పవచ్చు రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్. రైట్, జగన్ నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని ఇద్దరిని కూడా కలిసి మాట్లాడబోతున్నారు. తర్వాత అయితే ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు. అయితే ఆంక్షలను ధిక్కరిస్తూ వైసీపీ శ్రేణులు రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.